హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో నైట్ వచ్చేసి టమాటా కర్రీ అన్నం చేసిండే అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అదంతా ఏం పెట్టలేను. సో ఒకటేసారి అన్నమే తినిపించి పంపించిన. నైట్ ఏమైందంటే వాళ్ళు పఫ్ఫులు కొన్ని కేక్స్ కూడా ఏమేమో తెచ్చి ఫ్రిడ్జ్లో చాలానే పెట్టిరు. సో పఫ్ఫులు తిన్నాక అన్నం తిన్నారు, కానీ కొంచెమే అన్నం తిన్నాము. ఆ స్నాక్స్ అవన్నీ తినేసరికి అవే ఎక్కువ అయిపోయి అన్నం కొంచెమే తినేసరికి ఇంకా అవి అట్లే ఉండే అనమాట. సో టమాటా కర్రీ కూడా చూడండి ఎట్లా చేసింది, అట్లే ఉండే. అంటే నైట్ టైంకే కదా అని చెప్పేసి జస్ట్ ఒక ఆనియన్ ఒక 3 టమాటాలు వేసి చేసిన. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ టైంలో టమాటా కర్రీ వేసుకొని తిన్నా కదా, నైట్కి ఒకటే మళ్ళీ మార్నింగ్ ఇట్లా వేరే కర్రీ చేయాలి కదా అని చెప్పేసి కొంచెమే వేసిన. ఆ కొంచెంలో కూడా ఇంతే తిన్నారనమాట. స్నాక్స్ అవి ఇవి తినేసరికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా అన్నము కర్రీ అయితే వేసి తినిపించి పంపించిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్ కాకరకాయలు అయితే వెజిటేబుల్స్ తెచ్చిండు అని జస్ట్ ఇందాక ఫ్రిడ్జ్లో సదిరేసిన. సో కాకరకాయలు చేద్దామని అయితే అనుకుంటున్నా, కాకరకాయ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఎప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి చేస్తుండే, ఇప్పుడు ఇంత పెద్ద పెద్దగా అదే ఉల్లిపాయలు ఎల్లిపాయల కారంతో కాకరకాయ ఫ్రై చేస్తారు కదా. సో డిఫరెంట్ టైప్లో అనమాట. నేను ఇప్పుడు పల్లీల పొడి వేసి చేసేదాన్ని, కానీ ఈసారి ఎల్లిపాయ కారం స్టఫ్ చేసి చేస్తారు. కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది. సో అది వేసి మళ్ళీ మా హస్బెండ్ పప్పు చేయమంటాడు. నేను పప్పు చేయను, ఆల్రెడీ టమాటా కర్రీ ఉంది. నేను చిక్కుడుకాయ తీసుకురామని చెప్పిన. టమాటా కర్రీ ఉంది, చిక్కుడుకాయ కర్రీ వేస్తా, 2 అయిపోతుంది. దాని డిఫరెంట్ కర్రీస్ తిన్నాము. ఇప్పుడు పప్పే ఎందుకంటే మళ్ళీ ఆ చిక్కుడుకాయ లేకుండే అంట. బెండకాయలు పాలకూర ఈ కాకరకాయలు ఇవే పట్టుకొని వచ్చిండు. సో కాకరకాయ ఫ్రై చేసి మళ్ళీ పప్పే చేయంటుండు. పప్పు ఒక 10 days దాకా వద్దు అంటే కూడా ఇంతలేడు. మా విన్నుగాడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పే తీసుకురా మమ్మీ అన్నాడు. సో పప్పు అయితే అయిపోయింది అనమాట. పప్పు అయిపోయింది, ఇంగువ అయిపోయింది. ఇందులో ఏముండే, ఇందులో ఆవాలు అయిపోయింది. ఇందులో జీలకర్ర ఉంది, కాకపోతే జీలకర్ర సోంపు అని అంటారు కదా. సో యాక్చువల్గా జీలకర్ర నేను నింపిన, ఇంత నింపుకున్నా. ఆ తర్వాత మధ్యలో మా హస్బెండ్ జీలకర్ర తీసుకురామంటే జీలకర్ర తెచ్చింది, దానిపైన జీలకర్రనే ఉంది. మరి నేను పొరపాట్లు వేసినా, వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు పొరపాట్లో జీలకర్ర బదులు సోంపు నింపినా తెలియదు. అది అనేది కొంచెం జీలకర్రలో సోంపు స్వీట్ కొడుతుంది, కొంచెం స్వీట్ కొడుతుంది. ఎంత పప్పులో తాలింపించినా సరే స్వీట్ తెలుస్తుంది అనమాట. నేను ఈ జీలకర్ర వల్లనే అనుకుంటున్నా. అందుకే మళ్ళీ జీలకర్ర తీసేసి మళ్ళీ జీలకర్ర ప్యాకెట్, ఇంగువ, ఆవాలు అన్ని ఎండుమిర్చి అయిపోయినాయి అని చెప్పినా కదా, ఎండుమిర్చి పప్పు. సో ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ పప్పు చేయాలి. పప్పును మాత్రం వదిలిపెట్టారు. ఏ కర్రీ అయినా చేయి పప్పు చేయమంటారు. ఇందు లేకుండా ఏమున్నాయి ఇందులో, ఏమున్నాయా. అండ్ నైట్ కూడా వాళ్ళు బేకరీకి వెళ్ళేసి వచ్చారు. ఏమేమో లావా కేక్ అవంతా కూడా తీసుకొచ్చారంట. నేను నిన్న కూడా వీడియో ఎంట్రీ చేసేటప్పుడు నా ఫేస్ అబ్జర్వ్ చేసిండొచ్చు మీరు. నేను హ్యాపీగా లేకుండే, అంటే కొంచెం డిసప్పాయింట్ అయిండే. ఎందుకంటే మా చిన్నోడు ఫస్ట్ క్లాస్కి వచ్చిండు. చదువురా అంటే జస్ట్ హోంవర్క్స్ ఒకటి రాస్తుండు. నా ముఖం అదే మా హస్బెండ్ ఫేవరెట్ కొత్తిమీర. సో చదువురా అంటే చదువుతలేడు అనమాట. ఓన్లీ హోంవర్క్స్ ఒకటి రాసేస్తుండే, నా ముఖంకి పడేస్తున్నాడు. అస్సలు చదువుతలేడు. చదవవా ఏం చేస్తావు ఇంతకు నువ్వు చెప్పు అంటే, నన్ను వదిలిపెట్టేసి నేను పోయి టీవీ చూస్తా అంటున్నాడు. అంటే నీకు చదివిపోయిన ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ క్లాస్కి వచ్చినావు, ఎందుకు ఇట్లా తయారైనా అంటే కూడా వాడు నేను చదవను అని చెప్పేస్తుండు. ప్లీజ్ మమ్మీ నన్ను వదిలేసేసి నేను పోయి టీవీ చూస్తా అంటున్నాడు. అసలు వాడికి ఎంత భయం లేకుండా పోతుంది. కొట్టనీకి అంటే కొట్టబుద్ధి కాదు, ఏదో అల్లరి చేసేటప్పుడు 2-3 దెబ్బలు వేస్తాను, కానీ మరీ స్టడీస్ కోసం అంటే ఏం దంచను. నేను కొట్టే విధంగా కొడతా, కాకపోతే నిన్న వాడిగే అసలు మరీ అట్లా నేను చదవను, నాకేమొద్దు, హోంవర్క్స్ ఒకటి రాసి పెట్టేసుకుంటా, హాస్టల్లో వేస్తాంరా అప్పుడు ఉంటుంది, బాగా టీచర్లు దంచుతారు, అప్పుడు ఎవరు చెప్పుకో అంటే నేను హాస్టల్లో ఉంటా కదా, దూరం అవుతుంది కదా, అప్పుడు నీకు ఎట్లా వచ్చి చెప్పాలా అంటున్నాడు వాడు. హాస్టల్లో వేస్తామంటే కూడా అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా చెప్తావు చెప్పు, టీచర్స్ వాళ్ళు బాగా దంచుతారంటే నేను హాస్టల్లో దూరం ఉంటా, అప్పుడు నీకు ఎట్లా వచ్చి చెప్పాలా అంటున్నాడు వాడు. అన్నిటికీ తెగిచ్చేసిండు. మా విన్నుగాడైనా జర భయపడి చదువుతాడు, కానీ చిన్నోడు చాలా మొండి. అసలు నైట్ నుంచి చిన్నోడి దగ్గర మాట్లాడలే. ఎందుకు మాట్లాడతలేవు, వాడు ఏమని అడుగుతూ ఇస్తున్నావు, నా దగ్గర మాట్లాడతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని చాలా వదిలిండు. అంతా నాకు వీడియో కూడా తీయబుద్ధి కాలేదు. మస్తు డిసప్పాయింట్ అయింది. వీడి ఈ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే ఇంత ఘోరంగా తయారైండు. అస్సలు చెప్పిన మాట వింటలేడు. చదవనని వాడు కుళ్ళే చెప్పేస్తాడు డైరెక్ట్గా.
చదవను, హోంవర్క్స్ రాసుకున్నా పెట్టేసుకుంటా, నేను పోయి ఫోన్ అన్నా చూసుకుంటా, టీవీ అన్నా చూసుకుంటా అంటున్నాడు. హాస్టల్లో వేస్తా అంటే కూడా భయం లేదు. మా హస్బెండ్కి చెప్తే ప్రిన్సిపల్ సార్కి వాళ్ళ టీచర్ దగ్గర మాట్లాడి చెప్తాము, అట్లయితేనే వాడు భయం ఉంటుందని మా హస్బెండ్ అంటుండు. ఒకసారి మనం వాళ్ళకి చెప్పినాం అనుకో, వాళ్ళు ఇంకింత ఎక్కువ కొట్టడం తిట్టడం అవన్నీ చేస్తుంటారు. తిట్టినా నేను పోయి మళ్ళీ వెంటనే అడిగేస్తాను, ఎందుకు కొడుతున్నారు, ఏమున్నా మాకు చెప్పండి అని. కానీ ఏదన్నా చేయాలి కానీ వాడికి నేను ఏం చెప్పినా, ఈ సండే రోజు బ్యాగులు గీగులు అన్నీ సదిరేసి హాస్టల్కి తీసుకెళ్ళి నేను హాస్టల్ వేస్తున్నామని చెప్పేసి వాడి బ్యాగ్ బుక్స్ సదిరేసి వాడి బట్టలు సదిరేసి సగం దాకా తీసుకపోయి భయపట్టించు, అప్పుడే వాడికి అర్థమవుతుంది. అంటే మా హస్బెండ్ ఉండి లేదు టీచర్స్కే చెప్పు, నీకు అర్థమవుతలేదు, టీచర్స్కే చెప్తేనే వాడు మాట వింటాడు అంటున్నాడు. చాలా మొండిగా తయారయ్యండి. నిన్న నేను వీడియో ఎండింగ్లో కూడా మా చిన్నోడి మీద కోపమే, నాకు అంతా ఇట్లా తయారైంది అనిపిస్తుంది. నిన్నగా కూడా అసలుకి చదువుతుంటే వీడు హోంవర్క్స్ ఒకటి రాసేస్తాడు, ముందల పడేస్తాడు, పోతాడు, టీవీ పెట్టుకుంటాడు. మా చిన్నోడు చాలా మొండిగా తయారవుతున్నాడు. మా హస్బెండ్ నుండి చిన్న పిల్లల విషయానికి నువ్వు ఎంతగానో డిసప్పాయింట్ అవుతున్నావు అని అంటే, కొంచెం నిన్న చిన్నోడి దగ్గర డిస్కషన్ జరిగిందనమాట. చదవవా అదే అంత ఫేస్ టు ఫేస్ నేను చెయ్యను పెట్టను అంటున్నాడు. ఇదే ఏజ్లో చిన్న పెద్దోడు ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు వాడికి ఎట్లా పట్టుకుంటుంటాడో, వాడు భయంతోటైనా చదువుతుండే. వీడికి భయం లేదు, ఏం లేదు. మార్చాలి, ఎట్లనైనా మార్చాలి, ఏం చేయదో ఏమో ఊర్లో ఖరాబ్ అయిపోయింది. చిన్న విషయమే కాకపోతే చాలా డిసప్పాయింట్ అయినా నిన్న నేను వాడు అట్లా మాట్లాడేసరికి. చూద్దాం, ఏమైనా చేసి వాళ్ళకి భయం పట్టించాలి. చదువు అనేది వాళ్ళంతటా వాళ్ళకి రావాలి, కానీ మనం ఫోర్స్ చేస్తే కాదు కదా. అందులో మా హస్బెండ్ కూడా చిన్న ఏజే కదా, ఇట్లే ఉంటట్లే. చిన్న ఏజ్లో 4th 5th క్లాస్కి వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పటిదాకా టీచర్స్ కన్నా చెప్పు, ఎవరికన్నా చెప్పు, భయం ఉంటుందిలే అని అంటున్నారు. చూద్దాంలే. నెక్స్ట్ వచ్చేసి వంట పని అయితే పెట్టుకుందాం. మా హస్బెండ్ పప్పు అవన్నీ సామాన్ తీసుకురానికి వెళ్ళిండు. పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా, పప్పు బదులు చారులాగా వేసి ఫ్రై చేస్తాం. యాక్చువల్లీ దోసపిండి కూడా అయిపోయింది, చేయాలి, పట్టాలి అనుకుంటున్నా, పట్టడమే లేదు. మొన్న పిండి అని వేసిన. సో ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని గుర్తుపెట్టుకొని దోసపిండి నానబెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతా. నిన్న నానబెడదాం అనుకున్నా కానీ అసలు గుర్తుకే రాలేదు. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఉంది, టెంపుల్కి వెళ్ళేది ఉంది. కానీ మా హస్బెండ్ వచ్చి మార్నింగ్ వద్దు ఈవినింగ్ వెళ్దాం, పిల్లల్ని తీసుకొని వెళ్దాం స్కూల్ నుంచి వచ్చినాక అనేసి క్యాన్సిల్ చేసిండు. లేకపోతే పాటికి టెంపుల్కి వెళ్ళేసి నిమ్మకాయలు ఆరతిచ్చేసి వస్తుండే. మా హస్బెండే క్యాన్సిల్ చేసిండు అనమాట. పిల్లలు స్కూల్ నుంచి 4కి వస్తారు కదా, సో తొందరగా తినిపించి రెడీ అయిపోయి 5-5:30కి అట్లా వెళ్దామన్నాడు. నేను కూడా సరే అనుకున్నా. ఇంకా అందులో వంట పెద్ద వంటనే చూస్తే ఓన్లీ కాకరకాయ ఫ్రై, పప్పు, చారు అన్నట్టుంటుంది, కానీ టైం బాగానే తీసుకుంటుంది. అందుకే నేను కూడా సర్లే సాయంత్రం వెళ్దామని సైడ్ అవుతున్నా. సో యాక్చువల్లీ చూసిన టైం అయితే అయిపోతుంది. పిచ్చ గాలి కొడుతుంది చూడండి, అసలుకి ఊడిపోతున్నాయి బట్టలన్నీ. సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. చాలా టైం పట్టింది చెప్పాలంటే. ఇప్పుడు నేను చెప్పాలంటే నాకు స్కూల్కి వెళ్ళడానికి 10 minutes to 12 అవుతుంది. స్కూల్కి వెళ్ళడానికి ఇంకొక 20 minutes ఉంది. ఆ 20 minutesలో ఇగో నేను ఇవంతా కుదిరితే చదువుకుంటా, లేకపోతే స్నానంకి వెళ్ళిపోయి ఫస్ట్ రెడీ అవుతా. ఇక్కడ వచ్చేసి ఇగో జస్ట్ ఇప్పుడే పప్పుచారులో వాటర్ అయితే పోసిన అనమాట. సో ఈ 20 minutesలో వరకు దీన్ని మరగనిస్తా. ఇక కరెక్ట్గా వెళ్ళే ముందు ఇంకా బాక్స్ కట్టుకొని వెళ్ళిపోవాలి. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి మరగనిస్తా. ఇదైతే జస్ట్ ఇప్పుడే బంద్ చేసిన. అండ్ కాకరకాయ ఫ్రై ఇట్లా మాడినట్టు కొట్టిన టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫ్రైస్ ఏమన్నా మాడితేనే బాగుంటుంది కొన్ని. సో కాబట్టి పర్లేదు, ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే ఇక నేను ఇదంతా వదిలేసి స్నానంకి వెళ్ళడమే బెటర్. ఇగో దోశపిండి పెడదాం అనుకున్నా కదా, నాననే పెట్టలే. అండ్ ఇవి కూడా వేయించాలి, ఎందుకంటే పప్పుచారు తీసుకెళ్తా కదా. మా పిల్లలు కాకరకాయ తిన్నారనమాట, కాబట్టి ఇదే వేపుకోవాలి. అండ్ టైం వచ్చేసి చూడండి, తొందర స్నానంకి వెళ్ళిపోవాలి. అసలు ఈ వంటలు ఇవన్నీ అనుకుంటా కానీ చాలా టైమే పడుతుంది. ఇంతసేపు ఏం చేసినా అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇంకా అది ఒకటి ఇదొకటి ఆ ఫ్రై లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి, చాలా టైమే పడుతుంది. ఫస్ట్ స్నానానికి అయితే వెళ్ళిపోతా ముచ్చట బంద్ చేసి. సో నేనైతే జస్ట్ ఇప్పుడే వచ్చిన, పిల్లలకైతే అన్నం తినిపించి చాలా అప్సెట్లో ఉన్నా, అసలు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా. ఈరోజు అంతా ఇట్లనే జరుగుతుంది మార్నింగ్ నుంచి. సో ఏం జరిగింది అనేది చెప్తా, ఒకసారి కిచెన్ చూడండి.
సో కిచెన్ చూడండి, వంట గింట అంతా వేసుకొని లాస్ట్కి వెళ్ళే ముందు కొన్ని మురుకులు కూడా చేసుకున్నా. జస్ట్ నాకు 5 మినిట్స్ కూడా లేకుండే అనమాట. జస్ట్ నేను ఒకటి రెడీ అయితే అయ్యేసి బాక్స్ ఒకటి కట్టుకొని వెళ్దామని కిచెన్లోకి వచ్చే టైంకి అసలు ఈరోజు అన్నమే ఉండలేను. నేను ఏం చేయాలరా నాయనా, ఇంకా అన్నం పెట్టేసి పిల్లలని వెళ్ళి తీసుకొచ్చి మొన్నట్లాగా ఇంట్లోనే తినిపిద్దామా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా కరెక్ట్గా నైట్ది కొంచెం అన్నం ఉండే, మార్నింగ్ కూడా అదే పెట్టిందని చెప్పిన కదా. సో నిన్నటి అన్నమే తీసుకొని వెళ్ళినా. మేబీ ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే మా పిల్లలు ఏమనుకుంటారో, మా మమ్మీ సద్దనం తీసుకొచ్చింది అనుకుంటారో ఏమో. కానీ ఇంకా తప్పలేదు, అసలు అన్నం చేసిలేను అన్న సొయ్యి కూడా లేదనమాట నాకు అసలుకి. చూడండి, దోశ పిండి కూడా నానబెట్టి అసలు టైం అసలు ఎట్లా వెళ్ళిపోయింది. అసలు నేను ఫోన్ కూడా చూడలేను. ఒక 10 మినిట్స్ ఏమో చూసిన అంతే. అంతకుమించి ఫోన్ పట్టుకొని కూడా కూర్చోలేను. లేచినప్పటి నుంచి ఏదో ఒకటి పని వేసుకుంటూనే ఉన్నా. కానీ ఇంత టైం అవుతుంది ఓన్లీ పప్పుకి ఫ్రై, కానీ ఇంత టైం అవుతుంది నేను అసలు అనుకోలే. అందుకే నేను నార్మల్ ఫ్రై లాగా వేసేసి పల్లీల పొడి వేసి పడేస్తుండే. కానీ ఈరోజు అది చేద్దాం ఇది చేద్దాం, ఎప్పుడు ఒకటేలాగా డిఫరెంట్ చేద్దాం అనుకుంటూ వచ్చిన వారికి అసలు అన్నం చేసినానన్న విషయం కూడా మర్చిపోయినా. 5 మినిట్స్ కూడా లేకుండా నాకు వెళ్ళడానికి. అసలు తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టలే ఈరోజు శుక్రవారం. అందులో దేవుడు కూడా మొక్కుకుండా అట్లనే వెళ్ళిపోయిన టైం అయిపోయిందని. ఇంకా ఇట్లా ఈవినింగ్ వెళ్ళేసి అమ్మవారికి నిమ్మకాయలు ఆర్తిస్తాం కదా. సో ఈవినింగ్ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను అసలు ఏం చేయలేదు. జస్ట్ రెడీ అయినా బాక్స్ కట్టుకుందాం అనే టైంకి అన్నం లేకపోతే కరెక్ట్గా వాళ్ళకి సరిపోయేది అంత అన్నం నిన్నటిది ఉండే అనమాట. సో అది తీసుకొని వెళ్ళేసి తినిపించేసి వచ్చిన. సో అప్పటికి నాకు లేట్ అయింది. ఎంత లేట్ అయినా ఏమైనా నేనంటూ ఒక లిమిట్ మీద వెళ్తా. స్కూటీ పైన ఒక లిమిట్ మీద వెళ్తా, ఒక లిమిట్ మీద వస్తా. స్లోగా వెళ్తా. పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా స్లో వెళ్తా. ముందు వెనకాల ఎవరు వస్తున్నారని అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తా. కాకపోతే అసలు ఒక ఇన్సిడెంట్ అయింది. అది కనుక అంటే నేను ఈరోజు పోయి ఎక్కడ పోయి పడుతుండోనో, ఏ కాలు ఇరుగుతుండోనో, ఏ చేయి ఇరుగుతుండోనో. దేవుడు దయ వల్ల అది పెద్దగా ఏది చిన్నగా అయిపోయిందని అయితే అనుకుంటున్నా. కాకపోతే అదంతా ఏమైంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. నాకు తెలిసి 14-15 మినిట్స్కి ఎక్కువనే ఉంటుంది ఈ వీడియో. కాలుకి కూడా బాగా నొప్పి లేస్తుంది, ఆడాడ తగిలిందనమాట. ఇంకా నేను చాలా చిన్నగా తగిలింది. డెఫినెట్గా ఇది కనుక నేను చూసుకోకుండా ఎక్కిచ్చేసి ఉంటే ఏడుకోపోయి ఖచ్చితంగా పడుతుండే. సో ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంతే ఈ వీడియో.